ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం ప్రక్కదారి పడుతుందా? టన్నుల కొద్ది రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్తుందా? రేషన్ మాఫియా డాన్లు కోట్లు గడిస్తున్నారా? రేషన్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందా? కరడుగట్టిన రేషన్ మాఫియా డాన్ జయంతి సత్యం అలియాస్ కాజా సత్యనారాయణపై పోలీస్ శాఖ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రయోగించడంతో రేషన్ మాఫియాలో కొంత అలజడి రేగడం గమనార్హం. రేషన్ మాఫియా పీడీఎస్ రైతు పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడవడమే కాకుండా లబ్ధిదారులను ప్రలోభపెట్టి రేషన్ దందా సాగిస్తున్నారని విద్యావంతుల నుండి వస్తున్న మాట. రేషన్ మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం ఫలిస్తుందా? అధికార యంత్రాంగం చురుకైన పాత్ర పోషిస్తుందా? రేషన్ మాఫియాపై ఉక్కుపాదం పెడుతుందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ప్రధాన విషయం రేషన్ మాఫియా. ఈ రేషన్ మాఫియాలో మరి డాన్లు కూడా తయారైన పరిస్థితి. ఈ డాన్ అనే పదాన్ని పోలీస్ శాఖ వారే మరి సోషల్ మీడియా ద్వారా పెట్టిన పరిస్థితి. పోలీస్ శాఖ వారికే డాన్గా అనిపించినటువంటి వ్యక్తి మరి ఎవరు అంటే మరి జయంతి సత్యం కాజా సత్యనారాయణ అనే విధంగా మరి పెట్టడం జరిగింది. జయంతి సత్యం డాన్ అనే విధంగా ఎదిగిన పరిస్థితిని పోలీస్ శాఖ వారే చెప్పడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన విషయం. డాన్ అనే విధంగా ఎదగటానికి ఆ విధంగా ఎదిగే స్థితికి రావడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి? అతనికి అంగబలం ఉందా, ధనబలం ఉందా, రాజకీయ బలం ఉందా? మరి ఏ విధమైన బలంతో డాన్గా ఎదిగిండు, ఏ విధమైనగా వ్యాపారాన్ని విస్తరించిండు, ఏ విధంగా జిల్లాల వారీగా వ్యాపారాన్ని విస్తరించిండు, ఏ విధమైన ధనార్జన చేసిండు, ఇవాళ ఆయన ఆస్తి ఎంత అనేది ఇవాళ ప్రజల నుండి అనేక ప్రశ్నలు వస్తున్న నేపథ్యం. 41 కేసులు అతనిపై ఉండటం అనేది ఇవాళ ప్రధాన చర్చనీయాంశం. ఒక డాన్కి 41 కేసులు ఉండటం అనేది కూడా సమంజసమే అని కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి డాన్ స్థితిలో ఉన్న వ్యక్తికి 41 కేసులు పెద్ద విశేషమా అనే విధంగా మరి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. ఈ డాన్గా ఎదగటానికి ఇతను ఏ విధంగా, ఒక సామాన్యుడు డాన్ ఏ విధంగా అయ్యాడు? ఇతనికి రాజకీయ అండ ఉందా, లేదు ధనబలం ఉందా, లేదు ఇతను ఏ విధంగా డాన్గా ఎదిగిండు, ఏ విధంగా మరి రాజకీయ నాయకులని అధికారులు కూడా శాసించే స్థితికి మరి ఏ విధంగా ఎదిగిండు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన విషయం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల మరి రేషన్ మాఫియా కొనసాగిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్న నేపథ్యంలో డాన్ అనే పదాన్ని ఇతనికి మాత్రమే, జయంతి సత్యానికి మాత్రమే మరి వర్తించడం అంటే మరి ఇవాళ చర్చించదగ్గ విషయం. ఈ డాన్గా ఎదిగిన పరిస్థితిని చర్చించదగిన విషయం. ఈ డాన్ అనే వ్యక్తి ఇప్పుడు అతనుకున్న రాజకీయ బలం ఎవరు, ఆయనకున్న అంతర్గత రాజకీయంగా అతనికి మద్దతు ఇస్తున్నది ఎవరు, అతనికి రాజకీయంగా అండ నిలుస్తున్నది ఎవరు? 41 కేసులు ఉన్నా కానీ ఎటువంటి బేఫిగర్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా జైలుకి వెళ్ళొస్తున్న ఇతను జైలుకి వెళ్ళి వచ్చినా కానీ మళ్ళీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ, అదే వ్యాపారంలో ముందుకెళ్తూ అనేక రకాల వాహనాలు కావచ్చు, అనేక మంది సిబ్బందిని కావచ్చు అతను ఏర్పాటు చేసుకోవటం, నియోజకవర్గాల్లో అతని సిబ్బంది ఉండటం, మరి జిల్లాల వారీగా అతని సిబ్బంది ఉండటం, ఇతర జిల్లాల్లో కూడా అతని సిబ్బంది ఉండటం, అతని కన్నుసలలో పనిచేసేటటువంటి యువకులు ఎంతోమంది ఉండటం, అతని వ్యాపారాన్ని విస్తరించటం అనేది ఇది ఏ విధంగా సాధ్యపడింది? మరి ప్రభుత్వం ఉదాసీనతగా చూడడం వల్ల, అధికారులు ఉదాసీనతగా చూడడం వల్ల ఇంత వ్యాపారానికి, ఇంత కోట్ల రూపాయల వ్యాపారానికి ఈ డాన్ ఏ విధంగా ఎదిగింది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన విషయం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రేషన్ మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టడం, రేషన్ మాఫియాను మరి అరికట్టాలి, రేషన్ మాఫియా చేసేవారిని అరికట్టాలి, రేషన్ మాఫియా చేసేవారిపై పీడీ యాక్టులు పెట్టాలి అనే విధంగా ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని వీరు దోచుకోవడం, వీరు ధనార్జన కోసం విద్య చేయటం అనేది కూటమి ప్రభుత్వంలో జరగదు అనే విషయంగా మరి మాట్లాడిన పరిస్థితి, అదేవిధంగా వెళ్తున్న పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం కూడా దీనిపై స్పందించాలనే విధంగా మరి వారు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంతవరకు అధికార యంత్రాంగం దీనిపై సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది ప్రశ్నార్థకమే. ఎంతవరకు ఎన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి వారిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది అనేది మరి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం.
కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం మరి బహిర్గతంగానే రేషన్ మాఫియా విస్తరిస్తుంది. రేషన్ మాఫియా ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నత లక్ష్యాలతో ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని రేషన్ మాఫియా కొల్లగొడుతుంది అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి, ఎమ్మెల్యేలే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలే మరి నియోజకవర్గాల్లో రేషన్ మాఫియాను అరికట్టాలనే విషయంగా మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, అధికార యంత్రాంగం ఏ విధంగా వారిపై చర్యలు తీసుకుంటుంది, మరి గ్రామ స్థాయి నుంచి రేషన్ డీలర్ దగ్గర నుంచి మొదలైన ఈ చైన్ లింక్ ఎక్కడి వరకు సాగుతుంది, ఎన్ని జిల్లాల వరకు సాగుతుంది, ఈ రేషన్ డాన్లు అనబడే వాళ్ళు ఈ వ్యాపారాన్ని ఎంతవరకు విస్తరించారు, ఈ వ్యాపారం ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించారు, ఏ విధంగా ఎవరికి చెందాల్సిన ముడుపులను ఏ విధంగా చెల్లిస్తున్నారు అనే విధంగా ఇవాళ ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి చోట కూడా యువకుల దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ మాఫియా విషయానికి వచ్చే వరకు వారి గురించి మాట్లాడే విషయం ఏమీ లేదు. రేషన్ మాఫియా వాళ్ళే అధికారులు ప్రభుత్వ నాయకులను కూడా వాళ్ళు మరి ప్రభావితం చేసే స్థితిగా ఎదిగారనే విధంగా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అనగదొక్కాలనే విషయాన్ని, రేషన్ మాఫియా అనగదొక్కాలి, రేషన్ మాఫియాపై ఉక్కుపాదం పెట్టాలనే విధంగా మరి వారు మాట్లాడిన మాటలు ఇవాళ ఆ ధోరణిలో ప్రభుత్వ అధికారులు వెళ్తున్నారా? ఇదే విధంగా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా అధికార యంత్రాంగం ముందుకెళ్తుందా? మరి రేషన్ మాఫియా డానులను ఏ విధంగా క్రమశిక్షణలోకి తీసుకొస్తారు, రేషన్ మాఫియా డానులను ఏ విధంగా అరికడతారు, వారిపై ఏ విధమైన పీడీ యాక్ట్లు కడతారు, వారిని ఏ విధంగా ప్రజా పంపిణీ చేసిన బియ్యాన్ని మరి తక్కువ రేటుతో కొని వారి ధనార్జన కోసం మరి ఈ చేసే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన విషయం. మరి ప్రభుత్వం ఈ విధంగా ఈ స్థితిలో అధికారులను ఏ విధంగా ఉన్నతాధికారులకు ఏ విధమైన ఆదేశాలు ఇంకా ఇస్తుంది, మరి ఇచ్చి ఉన్నది ఇస్తుంది, మరి వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ డానులను ఏ విధంగా అరికడతారు అనే విషయాన్ని వేచి చూడాల్సిన విషయం.